15వ విద్య. ఒకానొకప్పుడు ధనరాజు అనే ఒక వర్తకుడు తన సేవకుడు రాముతో కలిసి తీర్థయాత్రకి బయలుదేరాడు. ఇద్దరు గుర్రాలపై స్వారీ చేస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. అలా ప్రయాణిస్తూ ఉండగా సాయంకాలం అయింది. అప్పుడు వారు ఒక పట్టణం దగ్గరికి చేరుకున్నారు. రాత్రి అక్కడ గడపాలని నిర్ణయించుకొని ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గుడారం వేసిన తర్వాత ధనరాజు రాముతో ఇలా అన్నాడు: రాము, నువ్వు ఇప్పుడు పట్టణంలోకి వెళ్ళి తినడానికి తాగడానికి కావలసినవన్నీ తీసుకొని రా అని అన్నాడు. రాము డబ్బులు తీసుకొని పట్టణం వైపు నడవడం మొదలుపెట్టాడు. అతడు పట్టణం యొక్క ముఖద్వారం దగ్గరికి రాగానే అక్కడ ఆశ్చర్యం కలిగించే దృశ్యాన్ని చూశాడు. పట్టణం యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఒక కుక్క కట్టివేయబడి ఉంది. పట్టణంలోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ ఆ కుక్క తలపై 2 చెప్పులతో కొట్టి మరీ వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన రాము పట్టణం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడున్న సైనికులు అతన్ని ఆపి, నువ్వు పట్టణంలోకి వెళ్ళాలంటే ఈ కుక్క తలపై 2 చెప్పులతో కొట్టి వెళ్ళాలి, లేకపోతే పట్టణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడదు అన్నారు. రాము కూడా ఆ కుక్క తలపై 2 చెప్పులతో కొట్టి పట్టణంలోకి ప్రవేశించాడు. తిరిగి వస్తూ కూడా 2 చెప్పులతో కొట్టి సరుకులన్నీ తీసుకొని ధనరాజు దగ్గరికి చేరుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత రాము వెంటనే వంట చేసి తన యజమానికి పెట్టాడు. తాను కూడా భోజనం చేశాడు. పని అంతా ముగించుకున్నాక అతను తన యజమాని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: అయ్యా, నేను పట్టణం యొక్క ముఖద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పట్టణంలో ఉండే మనుషులు ఎంత క్రూరులో అర్థమైంది. వారు తమ కోపాన్ని ఒక మూగజీవి పైన తీర్చుకుంటున్నారు. నేను పట్టణంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఒక కుక్క గొలుసులతో కట్టివేయబడి ఉంది. వచ్చేవారు వెళ్ళేవారు అందరూ దాని తలపై 2 చెప్పులతో కొడుతున్నారు. ఆ కుక్క అలాంటి నేరం ఏం చేసింది? దానికి అంత పెద్ద శిక్ష ఎందుకు విధించారు? దయచేసి నాకు చెప్పగలరా అన్నాడు. అప్పుడు ధనరాజు ఇలా చెప్పడం ప్రారంభించాడు: రాము, ఇది రాజా విరాట్ యొక్క పట్టణం. నువ్వు ఒక మూగజీవి అని అనుకుంటున్నది ఇది మామూలు కుక్క కాదు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, పాపపు కుండ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా పగులుతుంది. ఈ కుక్క చేసిన పాపం యొక్క కుండ ఎప్పుడైతే పగిలిందో అప్పుడే దానికి ఈ శిక్ష విధించబడింది. అదేమిటంటే, పట్టణంలోకి వచ్చేవారు వెళ్ళేవారు ఎవరైనా సరే ముందుగా ఈ కుక్క తలపై 2 చెప్పులతో కొట్టి వెళ్ళాలి. నేను నీకు ఈ మొత్తం కథని వివరిస్తాను, శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించాడు. విరాటుడు తన తరం రాజుల్లోకెల్లా అత్యంత బుద్ధిమంతుడు. ఆయన 14 విద్యలను అభ్యసించిన రాజు. ఈ 14 విద్యల కారణంగానే రాజా విరాట్కు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఒకరోజు ఒక గొప్ప ఋషి రాజా విరాట్ రాజభవనానికి వచ్చారు. రాజు వారికి నమస్కరించి, ఋషివర్య, నేను 15వ విద్యని నేర్చుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అని అడిగాడు. ఋషి ఇలా అన్నాడు: రాజా, ఈ విద్యను నేర్చుకోవడం అంత సులభం కాదు. ఇది చాలా కఠినమైన పరిస్థితులతో కూడి ఉంటుంది. దీనికి సమయ పరిమితి లేదు. నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము. అంతవరకు రాజకార్యకలాపాలు ఎలా జరుగుతాయి? అందుకే నువ్వు ఈ 15వ విద్యను నేర్చుకోవాలనే ఆలోచనని మనసు నుండి తీసివేయడం మంచిది అని చెప్పాడు. రాజా విరాట్, లేదు లేదు ఋషివర్య, 15వ విద్య నేర్చుకోవడం ఎంత కష్టమైనా ఎంత సమయం పట్టినా నేను తప్పకుండా సమయం కేటాయించుకుంటాను. దయచేసి నాకు దారి చూపించండి అని అన్నాడు. ఋషి, సరే, ఇక్కడికి చాలా దూరంలో హిమాలయ పర్వతాల దగ్గర ఒక భయంకరమైన అడవి ఉంది. ఆ అడవి మధ్యలో కశ్యప ముని ఒక ఆశ్రమం ఉంది. నువ్వు ఆ కుటీరాన్ని కనుగొనాలి. గుర్తుంచుకో, అడవిలోకి గుర్రం వెళ్ళలేదు. నువ్వు గుర్రాన్ని అడవి బయటే వదిలి మిగిలిన దాన్ని నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నీకు కశ్యప ముని తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు. నువ్వు ఆయన పాదాలపై పడి 15వ విద్యను నేర్పించమని అభ్యర్థించాలి. మరియు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో, ఆయన స్వభావం కొంచెం కఠినమైనది. ఒకవేళ ఆయన తపస్సులో లీనమై ఉంటే వారి తపస్సుకు భంగం కలిగించవద్దు. అలా చేస్తే వారు నీకు శాపం కూడా ఇవ్వవచ్చు. అందుకే నువ్వు అక్కడే కూర్చొని ఆయన తపస్సు పూర్తయ్యేంత వరకు వేచి ఉండాలి. ఒకవేళ ఆయనకి దయ కలిగితే తప్పకుండా నీకు 15వ విద్యను నేర్పిస్తారు అని చెప్పి ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు మంత్రులను సమావేశపరిచి తన ప్రణాళికని వివరించారు.
చూడండి, నేను ఒక ముఖ్యమైన పని నిమిత్తం రాజ్యం నుంచి కొంతకాలం దూరంగా వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత మీరందరూ కలిసి రాజ్య కార్యకలాపాలని చూసుకోవాలి. ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేను తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. కాబట్టి మీరందరూ మీ పనులు నిజాయితీగా చేసుకుంటూ ఉండాలి. అందరి మంత్రులకు వివరించిన తర్వాత రాజు రాజభవనం వైపు వెళ్లారు. రాజా విరాట్కి 2 భార్యలున్నారు. ఒకరు సత్యవతి, మరొకరు భానుమతి. సత్యవతి మహారాజు దర్శనం చేసుకోకుండా నీరు కూడా తాగేది కాదు. మరోవైపు భానుమతి ఇలాంటి విషయాలని అంతగా పట్టించుకునేది కాదు. రాజా విరాట్ రాణి సత్యవతి గదిలోకి వెళ్ళి, రాణి, నేనొక ముఖ్యమైన పని కోసం కొంతకాలం పాటు నగరాన్ని విడిచి వెళ్తున్నాను. నేను తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. అందుకే నేను తిరిగి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నాను అని అన్నారు. ఈ మాట వినగానే సత్యవతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె ఇలా అంది, మహారాజా, మీ దర్శనం చేసుకోకుండా నేను నీరు కూడా తాగను. మీరు తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియనప్పుడు అంత సుదీర్ఘ సమయాన్ని నేను మీరు లేకుండా ఎలా గడపగలను? దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి. రాజు, లేదు రాణి, నేను నిన్ను వెంట తీసుకెళ్లలేను. నేను వెళ్తున్న పనిలో స్త్రీలు రావడం నిషిద్ధం. దయచేసి నా పనికి అడ్డుపడకు. సత్యవతి, మహారాజా, మీ దర్శనం లేకుండా నేను భోజనం కాదు కదా నీరు కూడా తాగనని మీకు తెలుసు. నా ప్రాణాలు పోయినా సరేనా? రాజు దానికి, సరే, ఈ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. నేను ఈ గోడపై నా చిత్రాన్ని గీస్తాను. నువ్వు దీనికి నైవేద్యం పెట్టి భోజనం చేయవచ్చు. ఈ మాట చెప్పి రాజు అచ్చం తనలాగే ఉండే చిత్రాన్ని గోడపై గీశారు. తెల్లవారింది. రాజు ప్రయాణానికి సిద్ధమయ్యారు. వెళ్లే ముందు రాజు సత్యవతిని తన దగ్గరికి పిలిచి ఆమెకి ఇలా వివరించాడు. చూడు రాణి, నేను వెళ్తున్న పనిలో చాలా చిక్కులున్నాయి. కానీ వెళ్ళక తప్పదు. నాకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మరియు నిన్ను కలవడానికి నేను కూడా నా పరిచయాన్ని ఇవ్వాల్సి రావచ్చు. అందుకే నేను నీకు నా మీసపు వెంట్రుకను ఇస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. నేను ఎప్పుడు తిరిగి వచ్చినా ముందుగా నిన్ను నా మీసపు వెంట్రుకను అడుగుతాను. నేను అడిగితే నేనే రాజా విరాట్నని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచు, ఎవరికీ చెప్పవద్దు అని చెప్పి తన మీసపు వెంట్రుకని రాణి సత్యవతికి ఇచ్చాడు. రాణి ఆ మీసపు వెంట్రుకని తీసుకొని ఒక చిన్న డబ్బీలో పెట్టి రహస్య ప్రదేశంలో దాచిపెట్టింది. అసలు ఏమి జరగబోతోంది? రాజు ఎందుకు తన ప్రయాణాన్ని ఇంత కఠినమైన సవాలుతో, చిక్కులతో కూడిన మార్గంతో ముడిపెట్టారు అని ఆలోచించసాగింది. యాత్ర ప్రారంభించే ముందర రాజా విరాట్ తన పాత స్నేహితుడైన దేవ్ని పిలిపించారు. రాజు అతనికి తన తదుపరి ప్రణాళికని చెప్పి, మనం కొంతకాలం రాజ్యం వెలుపల ఉండాలి కాబట్టి నువ్వు కూడా మాతో రావాలి అని అన్నారు. దేవ్, సరే మహారాజా, మీ ఆజ్ఞని శిరసావహిస్తాను అన్నాడు. అప్పుడు రాజు 2 గుర్రాలను తెప్పించి అవసరమైన సామాగ్రిని తీసుకొని హిమాలయ పర్వతం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. రేయింబవళ్ళు ప్రయాణించిన తర్వాత రాజా విరాట్ మరియు దేవ్ ఒక ఘోరమైన అడవి దగ్గరికి చేరుకున్నారు. గుర్రాలు లోపలికి వెళ్ళలేవు కాబట్టి వాటిని బయటే వదిలేసి కత్తులతో అడవిలో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. ఎట్టకేలకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజా విరాట్ మరియు దేవ్ కశ్యప ముని కుటీరాన్ని కనుగొనగలిగారు. ముని యొక్క ఆశ్రమం చాలా అందంగా ఉంది. దాని చుట్టూ రంగురంగుల పువ్వులు వికసించి ఉన్నాయి మరియు ముని తపస్సులో లీనమై ఉన్నారు. రాజా విరాట్ మరియు దేవ్ కొంత దూరంలో చేతులు జోడించి కూర్చున్నారు. కానీ 1 వారం గడిచిపోయింది. ముని కళ్ళు తెరవనే లేదు. రాజు, కశ్యప ముని కళ్ళు తెరిచే వరకు మనం ఈ ఆశ్రమాన్ని శుభ్రం చేద్దామని అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఆశ్రమంలో పనులు చేయడం ప్రారంభించారు. కొత్త పువ్వులు తెచ్చి నాటారు. అడవి నుంచి ఎండిన కట్టెలు తెచ్చి కుటీరం దగ్గర పోగు చేశారు మరియు హాయిగా ఉండసాగారు. 1 నెల తర్వాత కశ్యప ముని కళ్ళు తెరిచి తమ ముందర చేతులు జోడించి శ్రద్ధగా చూస్తున్న రాజుని మరియు అతని స్నేహితుడిని చూసి దగ్గరికి పిలిచాడు. మీరు ఈ భయంకరమైన అడవిని దాటి నా దగ్గరికి వచ్చారు. ఇక్కడికి ఏ మనిషి కూడా రాలేడు. కానీ మీరిద్దరూ ఇన్ని కష్టాలు భరించి నా దగ్గరికి వచ్చారంటే మీకు తప్పకుండా ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఉండాలి అని అన్నాడు. ఇది విని రాజా విరాట్ మరియు దేవ్ ముని దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి, నేను రాజా విరాట్ని. ఒక పెద్ద ఆశతో మీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా సమస్యని పరిష్కరించండి అన్నారు. దానికి ముని, ఏమిటి నీ సమస్య అని అడిగారు. అందుకు రాజు, స్వామి, నేను 15వ విద్యను నేర్చుకోవడానికి వచ్చాను. దయచేసి నాకు 15వ విద్యను దానం చేయండి అని వేడుకున్నాడు. దానికి ముని, సరే,
కానీ రాజా, ఈ విద్యను నేర్చుకోవడం అందరి వల్ల కాదు. అందులో చాలా కష్టాలు వస్తాయి. నువ్వు ఆ కష్టాలను ఎదుర్కోగలవా అని అడిగాడు. దానికి రాజు, స్వామి, నేను ఈ విద్యను నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను అన్నాడు. సరే రాజా, ఈ విద్యను నేర్చుకునే ముందర నేను నీకు దీని శక్తి గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను. 15వ విద్య ద్వారా చనిపోయిన శరీరాన్ని బతికించవచ్చు. అయితే ఈ విద్యతో నువ్వు ఎవరినైనా బతికిస్తే నీ ప్రాణాలు ఆ చనిపోయిన వారి శరీరంలోకి వెళ్తాయి మరియు నీ శరీరం ప్రాణరహితం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైనా నీ శరీరంలోకి తిరిగి రావచ్చు. మరియు ఈ విద్యను నేర్చుకునేటప్పుడు నీకు ఒక పూట మాత్రమే భోజనం దొరుకుతుంది. కానీ దీనికి సమయ పరిమితి లేదు. ఈ విద్యను నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము. మీరు ఏది చెబితే అది చేస్తాను. మీ ప్రతి మాట నాకు అంగీకారమే అన్నాడు రాజు. మరుసటి రోజు ఉదయం ముని రాజా విరాట్ని తన ముందర కూర్చోబెట్టుకొని మంత్రాలను నేర్పించటం ప్రారంభించాడు. రాజా విరాట్ 15వ విద్యను నేర్చుకునే క్రమం మొదలైంది. రాజుకు ముని మంత్రాలు చెబుతున్నప్పుడు దేవ్ కూడా రాజు వెనక కూర్చొని మంత్రాలను వింటున్నాడు. అతను కూడా రాజుతో పాటు మంత్రాలను వల్లించడం ప్రారంభించాడు. అతను కూడా మనసులోనే మంత్రాలను జపించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా రాజు విద్య 12 సంవత్సరాలు సాగింది. రాజా విరాట్కు ముని నేర్పించిన ప్రతి మంత్రాన్ని దేవ్ వెంటనే వల్లించేవాడు. రాజు మంత్రాలు జపిస్తున్నట్లే దేవ్ కూడా మనసులోనే వాటిని జపించేవాడు. 12 సంవత్సరాల్లో రాజా విరాట్ 15వ విద్యను నేర్చుకున్నాడు మరియు అతనితో పాటు దేవ్ కూడా దాన్ని నేర్చుకున్నాడు. చివరికి ఒకరోజు ముని ఇలా అన్నారు, రాజా, ఇప్పుడు నీ విద్య పూర్తయింది. నువ్వు వెళ్ళి నీ రాజ్య వ్యవహారాలను చూసుకోవచ్చు. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో, ఎప్పుడూ ఈ విద్యని తప్పుగా ఉపయోగించవద్దు. రాజు అంగీకరిస్తూ తల ఊపారు. మరుసటి ఉదయం రాజు కశ్యప మునికి నమస్కరించి వారి పాదాలను తాకి వెళ్ళడానికి అనుమతి కోరారు. ముని వాళ్ళని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు రాజా విరాట్ దేవుని వెంట పెట్టుకొని తన నగరం వైపు నడవడం మొదలుపెట్టారు. గుర్రాలు లేవు కాబట్టి వారు నడుస్తూ మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజు స్నేహితుడైన దేవ్ మనసులో కపటం మేల్కొంది. అతని మనసులోనే ఒక భయంకరమైన కుట్రను పన్నాడు. రాజుని తన వైపు ఆకర్షించటానికి దేవ్ నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. రాజు ఇది చూసి, దేవ్, ఏమైంది? నువ్వెందుకు ఇంత నిరుత్సాహంగా కనిపిస్తున్నావు అని అడిగారు. దేవ్, మహారాజా, నా మనసులో ఒక మాట ఉంది. మీరు కోపం తెచ్చుకోకపోతే చెబుతాను అని అన్నాడు. దానికి రాజా విరాట్, ఏమున్నా ధైర్యంగా చెప్పు అని అన్నాడు. మహారాజా, మీరు 12 సంవత్సరాల పాటు ఇంత కఠినమైన కృషి తర్వాత ఈ 15వ విద్యను పొందారు. మీరు మీ నేర్చుకున్న విద్యని ఒక్కసారి పరీక్షించుకుంటే మంచిది. ఎందుకంటే నగరంలోకి వెళ్ళి మీరు ఎక్కడ హాస్యాస్పదం అవుతారేమోనని నా భయం. దానికి రాజు, నువ్వు చెప్పింది నిజమే, పరీక్షించడంలో తప్పులేదు, ప్రయత్నించి చూద్దాం అని అన్నారు. దానికి దేవ్, మహారాజా, మీరు కొద్దిసేపు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని దేవ్ కొద్ది దూరం వెళ్ళి చనిపోయిన ఒక చిలుకను తీసుకువచ్చి రాజు ముందర ఉంచి, మహారాజా, ఈ చనిపోయిన చిలుకలో మీ ప్రాణాలను ప్రవేశపెట్టండి అని అన్నాడు. దానికి రాజు సరే అని మంత్రాలు చదవడం ప్రారంభించాడు. తన ప్రాణాలని ఆ చిలుకలో ప్రవేశపెట్టాడు. ఆ చిలుక బతికిపోయింది మరియు రాజా విరాట్ శరీరం ప్రాణరహితమై నేలపై పడిపోయింది. ఇక్కడ దేవ్ తన ప్రణాళికలో విజయం సాధించాడు. అతను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే మంత్రం చదివి తన ప్రాణాలని రాజా విరాట్ శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు దేవ్ యొక్క శరీరం కూడా ప్రాణరహితమై నేలపై పడిపోయింది. రాజా విరాట్ చిలుకగా మారారు మరియు దేవ్ రాజా విరాట్ రూపంలోకి వచ్చాడు. చిలుకగా మారిన రాజా విరాట్ ఇది చూసి ఆశ్చర్యపోయారు. దేవ్ ఇలా సమాధానమిచ్చాడు, మహారాజా, నేను కూడా నా విద్యను పరీక్షించుకుంటున్నాను. నేను రహస్యంగా మీ వెనుక కూర్చొని నేర్చుకున్నాను అని. దానికి రాజు కోపంగా, దేవ్, నువ్వు నీ మర్యాదకు విరుద్ధంగా వెళ్ళడానికి ఎలా ప్రయత్నించావు? ఈ నేరానికి శిక్ష నీకు రాజదర్బార్లో లభిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, నీ శరీరంలోకి తిరిగి వెళ్ళి నా శరీరాన్ని విడిచిపెట్టు. తద్వారా నేను నా శరీరంలోకి తిరిగి రాగలను అని. దానికి దేవ్ నవ్వుతూ, నేను మీకు మూర్ఖుడిలా కనిపిస్తున్నానా? నేను నా శరీరంలోకి తిరిగి వెళ్తానా? నాకు రాజు అయ్యే అవకాశం దొరకడం చాలా కష్టం. ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను. నువ్వు ఒక చిలుకవి, నువ్వు నన్ను ఏం చేయగలవు? నేను ఈ శరీరాన్ని ఏ పరిస్థితిలోనూ వదలబోను. ఇప్పుడు రాజు పొందే అన్ని సుఖాలను నేను అనుభవిస్తాను అని అన్నాడు. ఆ తర్వాత దేవ్ రాయి విసిరి చిలుకను చంపడానికి ప్రయత్నించాడు.
కానీ చిలుక ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి దూరంగా ఒక ఎత్తైన చెట్టు కొమ్మపై కూర్చొని దేవుని చూస్తూ ఉండిపోయింది. ఇక రాజా విరాట్ శరీరంలో ఉన్న దేవ్ తన అసలు శరీరాన్ని కట్టెలు పోసి దహనం చేసి రాజా విరాట్ నగరం వైపు నడవడం ప్రారంభించాడు. దేవ్ పగలు రాత్రి నడుస్తూ రాజా విరాట్ నగర ద్వారం వద్దకి చేరుకున్నాడు. అక్కడున్న కాపలాదారులు రాజును చూడగానే వెంటనే ఆ సమాచారాన్ని దర్బారుకి చేరవేశారు. ఈ సందేశం వినగానే దర్బార్లోని మంత్రులందరూ ఇతర సభ్యులు ఆనందంతో పూలమాలలు మరియు ఇతర గౌరవ మర్యాదలు తీసుకొని రాజుకి ఘన స్వాగతం పలకడానికి ద్వారం వద్దకు చేరుకున్నారు. దర్బారులో అందరితో బాగా కలిసిపోయిన తర్వాత రాజా విరాట్ రూపంలో ఉన్న దేవ్ రాణి సత్యవతి భవనం వైపు కదిలాడు. భవనం ద్వారం దగ్గరికి చేరుకోగానే అక్కడి పని మనిషి అతనికి స్వాగతం కోసం హారతి పళ్ళం మరియు పూలతో సిద్ధంగా ఉంది. కానీ రాజుగా ఉన్న దేవ్ రాణి అక్కడ కనిపించకపోవడంతో ఆగుదాసి, మా రాణి సత్యవతి మాకు స్వాగతం పలకడానికి వచ్చే వరకు మేము లోపలికి రాము అని అన్నాడు. రాజు ఆజ్ఞ విన్న వెంటనే రాణి సత్యవతి హారతి పళ్ళెం తీసుకొని అక్కడికి వచ్చింది. కానీ రాణి సత్యవతి మౌనంగా ఒక పక్కన నిలబడిపోయింది. అప్పుడు రాజా విరాట్ రూపంలో ఉన్న దేవ్ ఇలా అన్నాడు, ఏమిటి రాణి, మమ్మల్ని చూసి నువ్వు సంతోషంగా లేవా? ఇన్ని సంవత్సరాల తర్వాత మేము నీ దగ్గరికి తిరిగి వచ్చాము. దగ్గరికి వచ్చి మాకు హారతి ఇచ్చి సంతోషంగా మమ్మల్ని నీ గదిలోకి తీసుకొని వెళ్ళు అన్నాడు. రాణి సత్యవతి, మహారాజా, నేను మీకు హారతి కూడా ఇస్తాను మరియు సంతోషంగా మిమ్మల్ని నా గదిలోకి కూడా తీసుకెళ్తాను. కానీ మీరు ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు మాతో ఏం చెప్పి వెళ్ళారో ముందు నాకు చెప్పండి. దానికి దేవ్ ఇలా అన్నాడు, రాణి, అలాంటి తెలివి తక్కువ మాటలు నీకు తగవు. 12 సంవత్సరాల క్రితం జరిగిన చిన్న చిన్న విషయాలు గుర్తుంటాయా ఏంటి? నువ్వు వెళ్ళి మాకు హారతి ఇవ్వు అన్నాడు. దానికి సత్యవతి, ఎప్పటికీ కాదు, ముందు మీరు మన మధ్య జరిగిన సంభాషణ గురించి నాకు చెప్పండి, అప్పుడే నేను మిమ్మల్ని లోపలికి అనుమతిస్తాను అని అన్నది. రాజా రూపంలో ఉన్న దేవ్ మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రాణి చాలా తెలివైనదిగా ఉంది, ఇక్కడ నా పప్పులేమీ ఉడకవు అని. దేవ్ రాణి భానుమతి భవనం దగ్గరికి చేరుకోగానే భానుమతి అప్పటికే రాజుకి స్వాగతం పలకడానికి హారతి పళ్ళెం పట్టుకొని సిద్ధంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత రాజును చూసిన ఆమె చాలా సంతోషించింది. ఆమె సంతోషంగా దేవ్కి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది. రాణి భానుమతి భవనంలో దేవ్ అన్ని సుఖాలని సౌకర్యాలని అనుభవించాడు. నెమ్మదిగా అర్ధరాత్రి అయింది. భానుమతి నిద్రలోకి జారుకుంది. కానీ దేవ్కి మాత్రం నిద్ర పట్టలేదు. అతని మనసులో ఒక భయం పెరిగిపోతోంది. అదేమిటంటే ఆ చిలుక గురించిన చింత. ఎందుకంటే ఆ చిలుకలో స్వయంగా రాజా విరాట్ యొక్క ప్రాణాలున్నాయి మరియు అది మనిషిలాగా మాట్లాడగలదు. ఆ చిలుక ఎగిరి ఏ నగరానికి చేరుకుంటుందో, తన రహస్యాన్ని ఎక్కడ బయటపడుతుందో అని అతని భయం. ఈ సమస్య నుంచి బయటపడడానికి దేవ్ ఒక ప్రణాళిక వేయడం ప్రారంభించాడు. మరోవైపు రాజా విరాట్ చిలుకగా మారి అడవిలో నీటి కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు. చివరికి వారు ఒక బావి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే 49 చిలుకలు నివసిస్తున్నాయి. ఆ 49 చిలుకలు ఆ బావి దగ్గరికి కొత్త చిలుక వచ్చిందని గమనించి చాలా సంతోషించాయి. అవి తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. దీనితో స్నేహం చేద్దాం, ఇది మన స్నేహితుడైతే మనం మొత్తం 50 చిలుకలు అవుతాము అనుకున్నాయి. ఆ తర్వాత చిలుకలన్నీ రాజా విరాట్ దగ్గరికి వచ్చి తమ చిలుక భాషలో మాట్లాడడం ప్రారంభించాయి. రాజు 15వ విద్యను నేర్చుకున్నారు కాబట్టి ఆయనకు చిలుకల భాష కూడా తెలుసు. రాజు చిలుక భాషలో వాటితో ఇలా అన్నారు, చూడండి మిత్రులారా, నేను ఒంటరివాడిని, నాకు కుటుంబం లేదు, నేను లోకాన్ని చుట్టి రావడానికి బయలుదేరాను. మీరంతా నాతో స్నేహం చేయాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను, నేను మీ అందరితోటే ఉంటాను అన్నాడు. అన్ని చిలుకలు చాలా సంతోషించాయి మరియు ఆనందంగా కలిసి ఉండడం ప్రారంభించాయి. ఇక ప్రతిరోజు రాజా విరాట్ వాటికి మంచి మంచి విషయాలు చెప్పేవారు. దీనివల్ల అన్ని చిలుకలు ఈ చిలుక చాలా తెలివైంది అని అనుకోవడం మొదలుపెట్టాయి. తర్వాత రాజా విరాట్ని తమ నాయకుడిగా ప్రకటించాయి. ఇప్పుడు రాజు ఆ చిలుకలతో కలిసిపోయాడు మరియు 15వ విద్యను పొందిన కారణం చేత ఆ రాజు ఏ సమస్య వచ్చినా కానీ అది రాకముందే పసికట్టేవాడు. అతనితో ఉండడం వల్ల అన్ని చిలుకలు సురక్షితంగా ఉన్నామని భావించాయి. ఇదిలా ఉండగా రాజా విరాట్ రూపంలో ఉన్న దేవ్ తన రాజ్యంలో ఒక ప్రకటన చేయించాడు. రాజు ఆజ్ఞ ఏంటంటే ఎవరైనా సరే చిలుకలను చంపి
రాజు వద్దకి తీసుకువస్తారో వారికి ఒక చిలుకకు బదులు ఒక బంగారు నాణ్యాన్ని ఇవ్వబడుతుంది అని. 2 తెచ్చేవారికి 2, 10 తెచ్చేవారికి 10, 50 తెచ్చేవారికి 50 బంగారు నాణ్యాలు ఇవ్వబడతాయి అని ప్రకటన చేయించాడు. ఈ వార్త నెమ్మదిగా చిలుక రూపంలో ఉన్న రాజా విరాట్కి కూడా చేరింది. దేవ్ చిలకల్ని చంపమని ఆజ్ఞాపించాడని తెలుసుకొని ఆయన జాగ్రత్త పడ్డారు. ఆయన వెంటనే ఆ 49 చిలకల్ని పిలిచి, జాగ్రత్తగా ఉండండి, ముప్పు మనపై రాబోతోంది అని అన్నాడు. అన్ని చిలుకలు మీరు ఏ సలహా ఇస్తే మేము దాన్నే పాటిస్తాము అని అన్నారు. ఒకరోజు మధ్యాహ్నం చిలుకలన్నీ చెట్టుపై కూర్చొనుండగా వాటిలో ఒక చిలుక ఒక వేటగాడు తన భుజాలపై ధనస్సు బాణాలు పెట్టుకొని తమ వైపు వస్తున్నట్లు చూసింది. అది వెంటనే తమ నాయకుడికి ఆ సమాచారాన్ని అందించింది. వేటగాడు ఆ విధంగా రావడం చూసి రాజు వెంటనే ఒక పథకం తయారు చేసి అన్ని చిలుకలకు వివరించాడు. చూడండి, ఎగరడానికి అస్సలు ప్రయత్నించవద్దు, ఎందుకంటే అతని చేతిలో ధనస్సు బాణాలు ఉన్నాయి. మనం ఎగరడానికి ప్రయత్నిస్తే మనలో 2-3 చిలుకలను తప్పకుండా వేటాడేస్తాడు, అవన్నీ చనిపోతాయి. అందుకే నేను చెప్పినట్లే చేయండి అని వివరించాడు. ఆ తర్వాత రాజా విరాట్ తన ప్రణాళికని వివరిస్తూ ఇలా అన్నాడు. చూడండి, ముందుగా ఈ వేటగాడు చెట్టు దగ్గరికి వస్తాడు. ఒకే చెట్టుపై అన్ని చిలుకలను చూసి సంతోషిస్తాడు. అప్పుడు అతడు అన్ని చిలుకల్ని పట్టుకోవాలని అనుకుంటాడు. మీరందరూ ఒక నాటకం ఆడాలి. మీరంతా మీ తలలని కిందికి వేలాడదీయండి. తద్వారా మీరందరూ చనిపోయినట్లు కనిపిస్తారు. అప్పుడు వేటగాడు చెట్టుపైకి ఎక్కి మనల్ని ఒక్కొక్కరిని కిందికి విసిరేస్తాడు. అప్పుడు మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. వేటగాడు ఒక చిలుకని కిందకి విసిరినప్పుడు పట్ అనే శబ్దం వస్తుంది. రెండో దాన్ని విసిరినప్పుడు మళ్ళీ పట్ అనే శబ్దం వస్తుంది. మూడో దాన్ని విసిరినప్పుడు కూడా అదే శబ్దం వస్తుంది. మీరంతా ఆ పట్ అనే శబ్దాన్ని లెక్క పెడుతూ ఉండాలి, ఎందుకంటే అతను నెమ్మదిగా మనందరినీ కిందకి విసిరేస్తాడు. సరిగ్గా 50వ పట్ శబ్దం పూర్తవగానే మీరందరూ ఒక్కసారిగా ఎగిరిపోవాలి. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమంటే ఆ సమయంలో వేటగాడు చెట్టుపై ఉంటాడు మరియు మనమందరం పారిపోవడంలో విజయం సాధిస్తాము. ఆ సమయంలో అతని దగ్గర ధనస్సు బాణాలు కూడా ఉండవు అని చెప్పాడు. అన్ని చిలుకలు సరే నాయకుడా అని చెప్పాయి. ఆ తర్వాత అన్ని చిలుకలు చెట్టు కొమ్మలపై తమ తలలని చనిపోయినట్టుగా వేలాడదీశాయి. ఇప్పుడు వేటగాడు చెట్టు కిందికి చేరుకున్నాడు. ఒకే చెట్టుపై ఇన్ని చిలుకలను చూసి అతను చాలా సంతోషించాడు, ఎందుకంటే ఇన్ని చిలుకలు అతన్ని చాలా గొప్ప ధనవంతుణ్ణి చేయగలవు. అతని మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వేటగాడు తన ధనస్సు బాణాలను నేలపై ఉంచి చెట్టుపైకి ఎక్కాడు. అతడు ఒక్కొక్క చిలుకను కిందికి విసిరివేయడం ప్రారంభించాడు. ఒక్కో చిలుక కింద పడగానే పట్ అనే శబ్దం వచ్చింది. అన్ని చిలుకలు ఆ శబ్దాన్ని లెక్కించడం ప్రారంభించాయి. లెక్క 49కి చేరుకుంది. చివరిగా రాజా విరాట్ ఒక్కరు మిగిలిపోయారు. వేటగాడు ఆయన్ని కిందికి విసిరిపోతున్న సమయంలో అతని చెప్పు కింద పడిపోయింది. అప్పుడు లెక్క 50కి పూర్తయిపోయింది. 50వ శబ్దం వినగానే కింద పడి ఉన్న చిలకలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. కానీ వేటగాడి చేతిలో రాజా విరాట్ మాత్రం మిగిలిపోయే ఉన్నారు. ఇలాంటి మోసాన్ని చూసి వేటగాడికి చాలా కోపం వచ్చింది. అతను చిలుకతో, నువ్వు నన్ను పెద్ద మోసమే చేశావు, కానీ నేను నిన్ను నా చేతి నుంచి వదులుకోను. కనీసం నాకు ఒక్క బంగారు నాణెమైనా దొరుకుతుంది అని అన్నాడు. వేటగాడు చెట్టు నుంచి కిందికి దిగి రాజా విరాట్ని తన చేతుల్లో పట్టుకొని నగరం వైపు నడవడం ప్రారంభించాడు. నడుస్తూ ఉండగా దారిలో చిలక వేటగాడితో, ఓ వేటగాడా అని పిలిచింది. మనిషి భాషలో చిలక మాట్లాడడం విని వేటగాడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, ఓ, నువ్వు మా భాషలో మాట్లాడుతున్నావా అని. చిలుక, అవును, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది చిలుక. వేటగాడు, నిన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్తాను, అక్కడ నాకు ఒక చిలుకకు బదులు ఒక బంగారు నాణెం దొరుకుతుంది అని వేటగాడు చెప్పాడు. వెంటనే చిలుక, నువ్వు నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళవద్దు, దానికి బదులు నువ్వు నన్ను ఒక వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళు, ఆ వ్యాపారి నుంచి నీకు 50 బంగారు నాణాలు నేను ఇప్పిస్తాను అని చిలుక అంది. దానికి వేటగాడు, 50 బంగారు నాణాలా? దానికి చిలుక, అవును, నేను నీకు 50 బంగారు నాణాలు ఇప్పిస్తాను. దానికి వేటగాడు, అయితే సరే, నేను నిన్ను ఒక మంచి వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్తాను అని అన్నాడు. వేటగాడు ఆ చిలుకను తీసుకొని ఒక వ్యాపారి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి వేటగాడు, ఓ వ్యాపారి, నేను ఈ చిలుకను అడవి నుంచి పట్టుకున్నాను, నేను దీన్ని మీకు అమ్మాలని అనుకుంటున్నాను అని అన్నాడు. దానికి వ్యాపారి, నేను ఈ చిలుకను ఏం చేసుకుంటాను, దీన్ని తీసుకువెళ్ళి రాజుకి ఇవ్వు, నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది అన్నాడు. వేటగాడు వ్యాపారితో,
ఈ చిలుక మీతో మాట్లాడాలని అనుకుంటుంది చూడండి అని అన్నాడు. దానికి వ్యాపారి ఆశ్చర్యపోయి ఏమిటి చిలుక మాట్లాడుతుందా అని మాట్లాడడం ప్రారంభించాడు. దానికి చిలుక, ఓ వ్యాపారి, మీరు నన్ను ఈ వేటగాడి నుంచి 50 బంగారు నాణాలకి కొనుగోలు చేయండి. నేను వాటికి బదులుగా మీకు 1,00,000 నాణాలను ఆదాయం ఇప్పిస్తాను అని అన్నది. ఒకవేళ మీరు నన్ను కొనుగోలు చేయకపోతే ఈ వేటగాడు నన్ను రాజుకు అప్పగిచ్చేస్తాడు, అక్కడ నన్ను చంపేస్తారు అని అన్నది. దానికి వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఒక చిలుక తన ముందు కూర్చొని ఇంత తెలివైన మాటలు మాట్లాడుతుంది అని అనుకున్నాడు. వెంటనే 50 నాణాలు తీసి వేటగాడికి ఇచ్చేశాడు. అప్పుడు చిలుక వేటగాడితో, నువ్వు చిలుకని వ్యాపారికి అమ్మావని ఎవరికీ చెప్పవద్దు అంది. దానికి వెంటనే వేటగాడు అంగీకరించి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వ్యాపారి చిలుకతో, నువ్వు నాకు 1,00,000 సంపాదన ఎలా ఇప్పించగలవు అని అడిగాడు. దానికి చిలుక కొంచెం సేపు ఆలోచించి, మీరు రేపు శనగలు కొనండి, ఎంత కొనుగోలు చేయగలిగితే అంత కొనుగోలు చేయండి, ఎందుకంటే ఒక వారం తర్వాత శనగల ధర రెట్టింపు అవుతుంది అని అంది. వ్యాపారి అలాగే చేశాడు మరియు మొత్తం నగరంలో ఉన్న శనగలన్నీ కొనుగోలు చేశాడు. 2వ వారం వచ్చింది. నిజంగానే శనగల ధర రెట్టింపైంది. అతను ఆ శనగలను రెట్టింపు ధరకు అమ్మి రెట్టింపు లాభం పొందాడు. ఈ లాభంతో వ్యాపారి చాలా సంతోషించాడు. తర్వాత వ్యాపారి చిలుకను చాలా ప్రేమతో చూసుకోవడం మొదలుపెట్టాడు మరియు ప్రతిరోజు దానికి మంచి మంచి ఆహారం తినిపించేవాడు. ఆ వ్యాపారి ప్రతిరోజు చిలుక సలహా తీసుకునేవాడు మరియు చిలుక చెప్పినట్లే చేసేవాడు. నెమ్మదిగా అతని ఖజానాలు నిండడం ప్రారంభించాయి. ఇప్పుడు అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకరోజు వ్యాపారి చిలుకతో, నేను నీ వల్ల ఎంతో సహాయం పొందాను, ఈరోజు ధనవంతుడినయ్యాను, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావో చెప్పు, నేను నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దానికి చిలుక, నేను మీకు ఒక రహస్యం చెప్తాను, నా గురించి అంతా చెబుతాను, కానీ ఈ విషయం మీరెవరికీ చెప్పవద్దు అంది. దానికి వ్యాపారి, నువ్వు నన్ను నమ్ము, నేనెవరికీ చెప్పను అన్నాడు. దానికి చిలుక, సరే, నేను నిజానికి చిలుకను కాను, స్వయంగా రాజా విరాట్ని అని అంది. ఆ తర్వాత చిలుక వివరంగా వ్యాపారికి మొత్తం విషయం చెప్పి చివర్లో నన్ను చంపడానికే ఈ చిలుకలను చంపే పథకం కూడా తయారు చేయబడింది అని అంది. మొత్తం కథ విన్న తర్వాత వ్యాపారికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతను చిలక రూపంలో ఉన్న రాజా విరాట్ కాళ్లపై పడి, మహారాజా నన్ను క్షమించండి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది, నేను ఇంత గొప్ప మహారాజుని ఒక సేవకుడిలా చూశాను, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. దానికి చిలుక, ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు ఏదైనా చేయగలిగితే నన్ను ఎలాగైనా రహస్యంగా రాణి సత్యవతి దగ్గరికి చేర్పించు, అది నాకు చాలా పెద్ద సహాయం అవుతుంది అని అంది. దానికి వ్యాపారి, సరే మహారాజా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సరే నేను మిమ్మల్ని రాణి సత్యవతి భవనం వరకు తప్పకుండా చేరుస్తాను అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు అతను ఒక ప్రణాళిక వేసి చిలుకను జాగ్రత్తగా దాచుకుని రాజా విరాట్ నగరం వైపు నడవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల నడక ప్రయాణం తర్వాత అతను రాజా విరాట్ నగరానికి చేరుకుని రాణి సత్యవతి భవనం బయట కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత ఒక దాసి భవనం నుంచి బయటికి రావడం చూశాడు. వ్యాపారి వెంటనే దాసి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి రాణి సత్యవతితో ఏకాంతంగా మాట్లాడించమని బతిమలాడుకున్నాడు. కానీ దాసి దానికి ఒప్పుకోలేదు. అయితే ఆ ఒక్క పని చేయడానికి 100 బంగారు నాణాలు ఇస్తానని చెప్పాడు. 100 బంగారు నాణాల పేరు వినగానే దాసి ముఖంలో సంతోషం వచ్చింది. అప్పుడు దాసి వెంటనే, ముందు నాకు 100 బంగారు నాణాలు ఇవ్వు అని చెప్పి రాణి దగ్గరికి వెళ్ళి, ఎవరో ఒక వ్యాపారి చాలా దూరం నుంచి వచ్చాడు, ఏదో ముఖ్యమైన పని మీద వచ్చానని చెప్తున్నాడు, ఒక్కసారి మీతో మాట్లాడించమంటున్నాడు అని చెప్పింది. రాణి సత్యవతి దేవి అనుమతి ఇవ్వగానే దాసి పరిగెంతుకుంటూ వెళ్ళి వ్యాపారిని రాణి సత్యవతి భవనం లోపలికి తీసుకువచ్చింది. వ్యాపారి రాణి దగ్గరికి చేరుకొని చేతులు జోడించి, అమ్మా, నేను కేవలం 1 నిమిషం పాటు మీతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. వెంటనే రాణి అందరినీ బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించింది. అందరూ బయటికి వెళ్ళగానే వ్యాపారి తన దుప్పటిని తీసి చిలుకగా ఉన్న రాజా విరాట్ని బయటికి తీశాడు. ఆ తర్వాత, మహారాణి, ఇది ఎవరో కాదు, స్వయంగా రాజా విరాట్ అని అన్నాడు. రాణి ఆశ్చర్యంగా, ఈ చిలుక రాజా విరాట్ అని చెప్పడానికి నీ దగ్గర ఏమి ఆధారం ఉంది అని అడిగింది. రాణి మాట విన్న చిలుక నెమ్మదిగా, ఓ రాణి, ఈ రోజు కూడా నీ దగ్గర మా మీసపు వెంట్రుక సురక్షితంగా ఉందా అని అడిగింది. ఆ మాట వినగానే రాణి నిశ్చేష్టురాలైంది. ఆ చిలుక రాజా విరాట్ అని ఆమెకు నమ్మకం కలిగింది.
రాణి తన భర్తని ఇన్ని సంవత్సరాల తరువాత చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. రాణి వ్యాపారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి బహుమతిగా వజ్రాలు నగలు ఇచ్చి పంపించింది. ఇప్పుడు రాజా విరాట్ రాణికి దేవ్ తనతో ఎలా మోసం చేశాడో మొత్తం కథని వివరించారు. రాణి కూడా, మహారాజా, అతను భవనంలోకి రాగానే నాకు అర్థమైపోయింది ఈ నకిలీ రాజు మరొకరు, మా మహారాజు కాదు అని. ఎందుకంటే నేను ఆయనను మీరు అప్పగించిన గుర్తు అడిగాను. దానికి సమాధానం చెప్పడంలో అతను సమర్థుడు కాలేదు మరియు కొత్త కొత్త సాకులు చెప్పడం మొదలుపెట్టాడు అని. ఇదంతా మాట్లాడిన తర్వాత రాజు సత్యవతితో ఇలా అన్నాడు, చూడు రాణి, నేను రాజా విరాట్నని వ్యాపారికి నీకు మాత్రమే తెలుసు. తదుపరి ప్రణాళిక ఏమిటంటే, నువ్వు ముందుగా సైనికులతో చెప్పి చనిపోయిన ఒక కుక్కని తెప్పించు. ఆ తర్వాత ఒక దాసి ద్వారా దేవ్కి ఒక సందేశం పంపు. నువ్వు అతన్ని క్షమించమని వేడుకుంటూ భవనంలోకి రమ్మని ఆహ్వానించు. నన్ను మాత్రం అంతా చూడగలిగేటట్టు ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టు అని అన్నాడు. రాణి సత్యవతి రాజు ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఒక దాసి ద్వారా రాజా విరాట్ రూపంలో ఉన్న దేవ్కి ఒక సందేశం పంపింది. రాణి దేవ్ని క్షమించమని వేడుకుంటూ భవనంలోకి రమ్మని ఆహ్వానించింది. దాసి రాణి సందేశం తీసుకొని వెంటనే రాజుగా ఉన్న దేవ్ దగ్గరికి వెళ్ళి, మహారాజా, రాణి సత్యవతి మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. ఆమె తమ కర్మలకి పశ్చాత్తాపం చెందుతూ మిమ్మల్ని క్షమించమని అడగాలి అనుకుంటున్నారు. ఆమె మంత్రులందరినీ కూడా ఆహ్వానించింది. తద్వారా అందరి ముందర ఆమె మిమ్మల్ని క్షమించమని అడగవచ్చు అని. ఇప్పుడు దయచేసి బయలుదేరండి. రాణి మీకు హారతి ఇచ్చి భవనంలోకి ఘనస్వాగతం చెప్పాలనుకుంటున్నారు అని అంది. దానికి దేవ్, చివరికి రాణి సత్యవతికి తెలివి వచ్చిందనమాట. సరే, వెళ్ళి రాణితో చెప్పు, మేము త్వరలోనే మంత్రులందరితో కలిసి భవనానికి వస్తున్నాము అని. ఇప్పుడు సత్యవతి చిలుకగా ఉన్న రాజా విరాట్ని ఒక గదిలోని చిన్న కిటికీలో దాచిపెట్టింది. తద్వారా ఆ చిలుక అక్కడి నుంచి మొత్తం దృశ్యాన్ని చూడగలిగింది. కానీ ఎవరూ దాన్ని చూడలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత రాజా దేవ్ మంత్రులందరితో కలిసి భవనానికి వచ్చాడు. రాణి రాజాదేవ్కు హారతిచ్చి చేతులు జోడించి ఇలా అంది, మహారాజా, నేను నా తప్పుకు చాలా సిగ్గుపడుతున్నాను. మిమ్మల్ని భవనంలోకి రానివ్వకుండా అడ్డుకున్నాను. కానీ నేను ఒక పతివ్రతనని మీకు బాగా తెలుసు. అందుకే నేను వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయవలసి వచ్చింది. ఇప్పుడు నన్ను క్షమించండి అని అన్నది. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, రాణి, నేను 15వ విద్యను నేర్చుకొని తిరిగి వచ్చినప్పుడు ముందుగా దాని చమత్కారాన్ని నీకే చూపిస్తాను. అప్పుడు నువ్వు నేనే రాజా విరాటని అర్థం చేసుకో అని. కానీ మహారాజా, తిరిగి వచ్చిన తర్వాత మీరు నాకు ఎలాంటి చమత్కారము చూపలేదు. అందుకే నేను మీతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి అందరి ముందర మీ 15వ విద్య యొక్క చమత్కారాన్ని చూపించండి. తద్వారా నేను నా రాజును చూసి గర్వపడగలను అంది. ఈ మాటలు విన్న రాజాదేవ్ మనసులోనే చాలా సంతోషించాడు. అందరి ముందు తన విద్యను చూపించడానికి అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ అసలు రాజా విరాట్ అక్కడ ఉండి తన లీలలన్నీ చూస్తున్నాడని అతనికి ఏమాత్రం తెలీదు. రాజాదేవ్, సరే రాణి, నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. రాణి వెంటనే తన సేవకులతో చెప్పి ఒక చనిపోయిన కుక్కని అక్కడికి తెప్పించి రాజాదేవ్ ముందర ఉంచింది. రాణి, మహారాజా, దయచేసి మీరు ఒక్కసారి మీ ప్రాణాలని ఈ చనిపోయిన కుక్కలో ప్రవేశపెట్టి దాన్ని బతికించి మీ విద్యని నిరూపించుకోండి అని అంది. దానికి రాజాదేవ్, సరే, ఇందులో ఏముంది, ఇది నా ఎడమ చేతి ఆట. దేవ్ మనసులోనే మంత్రాలు చదవడం ప్రారంభించాడు. కొన్ని క్షణాల తర్వాత రాజు శరీరం ప్రాణరహితమై నేలపై పడిపోయింది మరియు చనిపోయిన కుక్క అకస్మాత్తుగా బతికి లేచింది. ఇప్పుడు దేవ్ యొక్క ప్రాణాలు ఆ కుక్కలోకి ప్రవేశించాయి. ఇది చూసిన చిలుక వెంటనే మంత్రాలు చదివి తన ప్రాణాలని స్వయంగా తన శరీరంలోకి ప్రవేశపెట్టింది. ప్రాణరహితమైన చిలుక కింద పడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే రాజా విరాట్, లావుపాటి గొలుసులు తీసుకొని రండి, ఈ కుక్కను గట్టిగా బంధించండి, తద్వారా అది పారిపోకుండా ఉంటుంది అని అన్నాడు. రాజు ఆజ్ఞ ప్రకారం వెంటనే సంకెళ్ళు తీసుకురాబడ్డాయి మరియు కుక్కను బాగా కట్టేశారు. ఆ తర్వాత రాజా విరాట్ తన కష్టాల కథని అక్కడున్న మంత్రులందరికీ వివరించాడు. ఇప్పుడు మీరే అతనికి శిక్ష విధించాలి అని మంత్రులందరూ అన్నారు.
రాజా విరాట్, ఇతనికి మరణశిక్ష సరిపోదు, ఇతను జీవితాంతం పశ్చాత్తాపపడే విధంగా మేం శిక్షిస్తాం. ఈ కుక్కని నగరంలోని ముఖద్వారం దగ్గర బంధించండి మరియు ప్రజలందరికీ ఒక ఆజ్ఞను ప్రకటించండి. నగరం నుంచి బయటికి వెళ్లే ప్రతి వ్యక్తి దీని తలపై 2 చెప్పులతో కొట్టి వెళ్ళాలి మరియు లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా చెప్పులతో కొట్టి రావాలి అని రాజు ఆదేశం ఇచ్చాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ప్రతి వ్యక్తి నగరం లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ కుక్కని చెప్పులతో కొట్టడం ప్రారంభించాడు. రాజా విరాట్ చనిపోయిన చిలుకకు గౌరవంతో అంతిమ సంస్కారాలు చేయించాడు. అతను ఇప్పుడు సంతోషంగా తన రాజ్యాన్ని తిరిగి పాలించడం మొదలుపెట్టారు. కథ సమాప్తం.